కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిట్ నోటీసులు ఇచ్చింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు రావాలంటూ నోటీసుల్లో తెలిపింది. ఈ నెల 24న లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విచారణ జరగనుంది. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్ కు సిట్ నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఫోన్ ట్యాపింగ్ కేసులో మరొక కీలక మలుపు తిరిగిందని చెప్పాలి. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కు సిట్ నోటీసులు జారీ చేసింది. 24వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యి స్టేట్మెంట్ ఇవ్వాలంటూ కూడా నోటీసులో స్పష్టంగా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో బండి సంజయ్ విచారణ జరిపి అతను స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఇప్పటికే 2023 నవంబర్ లో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి బండి సంజయ్ ఫోన్ కూడా దాదాపు 20 రోజులకు పైగానే ట్యాప్ అయినట్లు గుర్తించారు. కాబట్టి బండి సంజయ్ ఫోన్ ట్యాప్ అయినటువంటి విషయం పైన అతని దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఏంటనేటువంటి వాటిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపి స్టేట్మెంట్ రికార్డ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ నెల 24వ తారీఖున లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో విచారణకు రమ్మని అందులో స్పష్టం చేశారు. బండి సంజయ్ కూడా 24వ తారీఖున వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతానంటూ కూడా సిట్ బృందానికి తెలియజేసినట్లు మనకు సమాచారం అందుతుంది. మరి 24వ తారీఖు విచారణ తర్వాత బండి సంజయ్ ఈ యొక్క అంటే ఇప్పటి వరకు బండి సంజయ్ ఎవరెవరితో మాట్లాడాడు, ఎవరెవరితో టచ్ లో ఉన్నాడు అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా రాజకీయ నాయకులతోటి ఎన్నికల సమయంలో మాట్లాడారు. కాబట్టి ఆ అంశాలన్నింటినీ కూడా వీళ్ళు ఫోన్ ట్యాప్ చేశారని గుర్తించారు. కాబట్టి 24వ తారీఖున వాంగ్మూలాన్ని నమోదు చేసి బండి సంజయ్ ను కూడా ఇందులో సాక్షులుగా పెట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. నవీన్, థ్యాంక్ యూ ప్రవీణ్.